హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ ఫ్రైడే అండి. తల్లికి నైవేద్యంగా కట్టి పొంగల్ చేద్దాం అనిపించిందండి. ఇదిగోండి బాండీ పెట్టుకొని ఒక టీ గ్లాస్ పెసరపప్పు వేసి లైట్గా వేపేస్తున్నానండి. సిమ్లో పెట్టి వేపుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు బియ్యం వేసానండి. బియ్యం వేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకుందాం నానబెట్టుకొని. ఇలా కడిగేసుకున్న తర్వాత మనం ఈ పక్కనేమో పెసరపప్పు అయితే లైట్గా వేపేస్తున్నాము. పెసరపప్పు వేగిన తర్వాత చూసారా, వేగిపోయింది. లైట్ దోరగా వేపుకుంటే సరిపోతుంది, మరి ఎర్రగా వేపక్కర్లేదు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఇలా నీళ్లు పోసి శుభ్రంగా పెసరపప్పు కూడా కడిగేసుకోవాలి. ఇలా కడిగిన పప్పు మనం నానబెట్టుకున్నాం కదా గ్లాస్ బియ్యం, అందులో వేసుకుందాము. ఇలా పప్పు అంతా వడకట్టుకొని అందులో వేసేసుకొని మొత్తం అంతా రెండు కలిపి ఒకసారి కడిగేసుకుందాం. నీళ్ళన్నీ తీసి పక్కన పంపేద్దాం. ఇప్పుడు వెసర పోసుకుందాం. ఇందులో గ్లాసు బియ్యం వేసాను కాబట్టి గ్లాసుకి 2.5 నీళ్ళు పోస్తానండి నేను. ఎందుకంటే రైస్ కరెక్ట్గా ఉడుకుద్ది 2.5 వేస్తే. నాకు అలా మెత్తగా ఉంటే బాగున్నట్టుగా అనిపించి అందుకని 1కి 2.5 నీళ్లు పోస్తాను. పెసరపప్పు ఏమో టీ గ్లాస్ వేసాను కదా, దానికి ఒక గ్లాసు నీళ్ళు పోసానండి. మొత్తం 3.5 నీళ్లు పోసాను ఇందులో. అన్నం చక్కగా రెడీ అయిపోయింది. రైస్ అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరే గిన్నె పెట్టుకొని 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు కట్టి పొంగలి అంత రుచిగా ఉంటుంది. నెయ్యి వేడెక్కింది కదా, మనకి 1/2 స్పూన్ మిరియాలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు, కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అదిగోండి, జీలకర్ర కూడా వేసుకొని మొత్తం అంతా కలిపేసి ఇలా కలుపుకుంటూ లైట్ వేగింది కదా, ఇప్పుడు మీకు జీడిపప్పులు వేసుకున్నాం అనుకోండి, రుచి చాలా బాగుంటుంది. కట్టి పొంగలు కదండి, కమ్మగా తగులుతూ ఉంటాయి మధ్య మధ్యలో ఇవి. ఇలా పప్పులు కూడా వేగినాయి కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఈ కరివేపాకు వేగుతుంటే నెయ్యి స్మెల్ వస్తుందండి. అసలు మీరు వేపేటప్పుడే అనిపిస్తుంది. ఇంత చక్కని స్మెల్ తోటి కట్టి పొంగల్ రెడీ అవుతుంటే పిల్లలైతే నోరు ఊరుతూ ఉంటుందండి. పిల్లలకే కదా, పెద్దలమే కూడా అలానే ఉంటుంది. కానీ ఇది నైవేద్యం, అలాగ అనిపించకూడదు మనకి. కానీ చెప్తున్నా, నేను స్మెల్ అంత బాగుంటుందని చెప్పడం కోసం అలా చెప్పానండి. ఇదిగోండి, తాలింపు వేస్తాను కదా, మొత్తం అంతా కలిపేసుకోవాలి. నెయ్యి రైస్ అంతా పట్టేలాగా మొత్తం అంతా చక్కగా కలిపేసుకుందాం. ఇలా కలిపేటప్పుడు మీకు నెయ్యి సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ మీరు విడిగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఎండలు కదండి, నేను అందుకని కొద్దిగా తక్కువ వేసాను, దాహం ఎక్కువ వేస్తుందేమో అని. కానీ నాకు సరిపోలేదు అనిపిస్తుంది. ఇదిగోండి, మొత్తం అంతా కలిపి చూస్తున్నాను. నెయ్యి అయితే సరిపోలేదు, 1 స్పూన్ వేయాలి. నేను వేసేసుకుందాము. మనకి ఇంకా ఆషాఢం వచ్చిందంటే పూజలే కదండి. ఆషాఢంలో వారాహిమాత, శ్రావణ మాసం వరలక్ష్మి, నెక్స్ట్ వినాయకుడు, నెక్స్ట్ దసరా, దీపావళి, ఇంక లైన్ పండగలే కదండి మనకి. ఇంకా ఈ పండగలు అన్నాళ్ళు మనకు నైవేద్యాలు చక్కగా గుర్తుకొస్తాయి. ఇదిగోండి, నెయ్యి సరిపోలేదు అన్నాను కదా, అందుకనే 1 స్పూన్ నెయ్యి వేసి కలిపేస్తున్నాను. ఇదిగోండి, నైవేద్యం అయితే రెడీ. తల్లికి అయితే తీసేస్తున్నానండి ముందుగా గిన్నెలోకి. పూజ జరుగుతుంది పక్కన. ఈ పక్కన నైవేద్యం రెడీ అయిపోయింది కదా, గిన్నెలు తీసి నైవేద్యం సమర్పిద్దాం తల్లికి. అలా వేడి వేడి కట్టి పొంగలి తల్లికి పెట్టి తల్లి ఆరగించిన తర్వాత మేమందరము ఈరోజు మాకు టిఫిన్ కింద కట్టి పొంగలేనండి. ఇలా గుమ్మగుమ్మలాడే కట్టి పొంగలు మీరు కూడా రెడీ చేసుకోండి, తినండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. పూజలు వస్తున్నాయి కదా, నైవేద్యం కూడా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి.